నేను ఒకటి అనేది ఏంటంటే తెలంగాణ జాగృతి నడిచేటప్పుడు ఆమె అధికారంలో ఉన్నప్పుడు మీకు బాగా గమనించండి, ఎంపీ అయిన తర్వాత తెలంగాణ జాగృతి కమిటీలను రద్దు చేసింది. ఓకే, అంటే ఎందుకు అట్లా? అంటే ఇంకా ఎవరు ఉండకూడదు, ఆమె పొట్టకూటి కోసం జాగృతి. మళ్ళీ తర్వాత మధ్యలో ఒకసారి భారత జాగృతి పెడుతున్నా అని చెప్పేసి మళ్ళీ భారత జాగృతి అని చెప్పేసి బీఆర్ఎస్ అయిన తర్వాత భారత జాగృతి అని పెట్టింది. పెట్టిన తర్వాత మళ్ళీ భారత జాగృతి దానికి ఎవరు అధ్యక్షులో ఎవరు ఏందనేది ఏం చెప్పలేదు, ప్రకటించలేదు. ఎప్పుడైతే ఈమె మీద ఎలిగేషన్ వచ్చింది కదా లిక్కర్ స్కామ్ గురించి, అప్పుడు భారత జాగృతిని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కోసం వాడుకుంది. అప్పటి వరకు కూడా ఎంతసేపటికి తన కోసమే వాడుకుంది తప్ప ఒక ఎన్జిఓ, ఒక స్వచ్ఛంద సంస్థ అంటే 10 మందికి ఉపాధి చూపేది సంస్థ. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసింది, కొన్ని 100 కోట్లు తెచ్చింది, అందులో కూడా ఒక అవినీతి పరురాలే. స్కిల్ డెవలప్మెంట్ 300 కోట్లు తెచ్చుకున్నారు వాళ్ళ నాన్న ఎంపీగా ఉన్నప్పుడు. దాంట్లో నాకు తెలిసి ఒక 30-40 కోట్లు ఏం ఖర్చు పెట్టిందో తెలియదు. బ్యూటీషియన్కి సంబంధించింది, టైలరింగ్కి సంబంధించింది, అంటే కంప్యూటర్స్ అట్లా ఒక జిల్లా వైజ్గా ఆఫీస్ ఓపెన్ చేసి, ఈవెన్ మీరు ఇవన్నీ చూడండి, వాళ్ళ డ్రైవర్ వాళ్ళ భార్య పేరు మీద, నీలిమ కేటీఆర్ భార్య పేరు మీద కూడా జీతాలు తీసుకున్నట్టు కూడా అందులో అప్డేట్లో అది మొత్తం ఉంది, మీరు ఒకసారి చూడండి. అంటే నిధులు ఎప్పుడు చూడు తన స్వార్థం కోసమే వాడుకుంది తప్ప తెలంగాణ జాగృతి నుంచి ఇన్ని కుటుంబాలు బాగుపట్టే, ఇన్ని కుటుంబాలు ఈమె వల్ల ఒక లాభం పొందిండ్రు అని చెప్పుకోవడానికి కాదు, కనీసం మినిమం రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు కవిత గారు గతంలో నేను ఇంటర్వ్యూలో చూసిన, నేను రెంటింట్లో ఉండేది ఏదో బ్యూటిషియన్ సంబంధించిన షాప్ ఏదో రన్ చేసిందని చెప్పేసి అన్నారు. సో ఎప్పుడైనా షాపుకి పోయిరా, ఆ షాప్ ఎట్లుంటుంది, స్టోరీ ఏంది? షాప్ అని కాదు, హిమాయత్ నగర్ లో ఫస్ట్ టప్పర్వేర్ డబ్బాలు, టప్పర్వేర్ బాక్సులు అంటారు అనమాట. అంటే టిఫిన్ బాక్సులు ప్లాస్టిక్ ఇవి, అంటే టప్పర్వేర్ అంటే వెజిటేబుల్స్ తో తయారవుతుంది అనమాట. అదొక దాంట్లో డిస్ట్రిబ్యూటర్ ఇమే. ఆ టప్పర్వేర్ డబ్బాలో హిమాయత్ నగర్ లో ఆ టెంపుల్ పక్కన పైన 4th ఫ్లోర్ లో ఉండేవాళ్ళం, అక్కడికి వెళ్ళినాం. ఆ తర్వాత బంజారీస్లో ఒక లాక్మీ షోరూమ్ బ్యూటిషియన్ది. తర్వాత దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తము మన ప్యారడైజ్ దగ్గర, సికింద్రాబాద్ దగ్గర ఒక షాపు. ఇవన్నీ అప్పుడు లాక్మీ ఇవే ఉండే ఆమెకి. ఆమె ఇన్కమ్ సోర్స్ అంటే ఏం లేదు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత అమెరికాలో నార్మల్గా ఒక జాబ్ చేసింది తప్ప ఇక్కడ ఏం లేవు. తర్వాత ఇక్కడ 10 హౌస్ అని మన ఇక్కడ అపార్ట్మెంట్, దాంట్లో 12,000 రెంటు, మెయింటెనెన్స్ 2,000. అందులో నుంచే జాగృతి కార్యక్రమాలు అన్ని మేము అక్కడి నుంచే స్టార్ట్ చేసేవాళ్ళం. 2012, 10, 11, 12 ఆ ప్రాంతంలో, 12, 13, 14 వరకు కూడా ఏం లేదు. ఎంపీగా పోటీ చేసేటప్పుడు డబ్బులు లేకపోతే అన్ని చందాల్లాగా అందరిని అడగడం, అన్ని చేయడం, అంతవరకు ఏం లేదు తన దగ్గర వాస్తవానికి కూడా. ఈరోజు అధికారంలో అయిపోయింది కదా, తెలంగాణ వస్తుంది ఏమన్నట్టుగా కొంతమంది పెట్టుబడిదారులు కొంతమంది హెల్ప్ చేయడం వల్ల తప్ప ఈ స్లేట్ స్కూల్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని బెదిరించి అవి ఇవి డబ్బులు తీసుకొచ్చి ఉద్యమాలు మాలాంటి వాళ్ళని పంపించేసి అది చేసింది తప్ప అప్పటి వరకు కూడా అంతే బినామీ కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే అడుగుతా, ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించింది అనేది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. జాగృతి ఎంబడున్న వాళ్ళము, ఇక నాకన్నా ఎక్కువ జాగృతిలో ఇంత టోటల్గా తెలిసి ఇంత నివేదిక ద్వారా అనేది ఎవరు అప్డేట్ కూడా చెప్పలేరు. ఒకవేళ తెలుసున్నా కూడా బయటకు చెప్పలేరు. నిన్న చూసింది మీరు ప్రెస్ మీట్, రాజీవ్ సాగరు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరం మేమందరం కలిసే పనిచేసాం. కాకపోతే రాజీవ్ సాగర్ గారికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇచ్చినట్టున్నారు. సో అది కానీ ఆ కింద కోదాటి సీను, తర్వాత నిన్న అబ్బాయి మన మెదక్ నుంచి 2-3 విద్యార్థి విభాగాలు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఒకరే మిగిలి ఉండే. వాళ్ళు ఈరోజు ఇంత నమ్ముకొని ఉంటూ ఎవరికేం చెప్పదండి, పొమ్మనే లెక్క పొగబెడుతుంది. నాకు తెలంగాణ ఉద్యమంలో మేమేం ఆశించలేదు, కానీ మేము కూడా రాజకీయాలలో రావాలనుకున్నప్పుడు మాకు ఒక చేనేతనివ్వమని, మాకు కూడా అవకాశం కల్పించమని, కానీ మమ్మల్ని పట్టించుకోలేని కవిత ఇవాళ తెలంగాణ జాగృతి ఎంపీ అయినాక అసలు ఇంకా జాగృతి ఎక్కడ ఉందని తీసింది. మళ్ళీ ఎప్పుడైతే అది చేసిందో మీరు అందరు తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించి, ఇంట్లో నేను అబద్ధం ఏం చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఎందుకంటే నేను వరద బాధితురాగా నేను ఒక కవిత బాధితురాలని. ఎందుకంటే తెలంగాణ ఆమెతో పాటు మేము చేసినాం. ఆమె అదృష్టం ఏంటంటే కేసీఆర్ బిడ్డ, ఐఎమ్ నార్మల్ ఒక ఫార్మర్ బిడ్డను కాబట్టి నాకు అవకాశం రాలేదు. కానీ తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకంతో, నాకు ఒక అభిమానంతో నేను కాంగ్రెస్ పార్టీ 2014లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.
సో రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ చాలా ప్లాట్ఫామ్స్ ఇచ్చింది. బట్ కవిత గారు ఎంబడి అన్ని సంవత్సరాలు ఉండి కేసులు పెట్టినా నేను బాధపడను. ఎందుకంటే నా తెలంగాణ కోసం, నా తమ్ముళ్ళ కోసం తెలంగాణ ఉద్యమం చేసినాము. 49 కేసులు నాకు మహిళా జేఏసీ నేను జేఏసీ పెట్టిన. నాకు ఆమె పరిచయం ఎట్లా అంటే, నేను కోదండరామ్ గారు జేఏసీ పెట్టినాం, నేను మహిళా జేఏసీ హ్యూమన్ రైట్స్ గురించి అని పెట్టాను. అప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తుంటే, నేను ఎల్బీ నగర్లో ఉద్యమం చేస్తున్నప్పుడు నిరాహార దీక్ష చేస్తే తను వచ్చి నిమ్మరసం అందించడం జరిగింది. మీ భావం అంతా ఒక బాగుంది, మీరు మంచిగా కష్టపడి చేస్తారు, రండి మీరందరం మనం కలిసి ఉద్యమం చేద్దాం అన్నట్టుగా ఆ తీరులో వచ్చింది తప్ప నేనేమో అనామకురాలను ఏం కాదు. నాకంటూ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది, నాకు ఒక ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మందికి మనం ఉపాధి చూపిస్తున్నాము. ఒక జేఏసీ పెట్టి మహిళలు ఉన్న సమస్యలను ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా చేశాం. అలాంటి వాళ్ళను మంచి మంచులను వాడుకొని వాళ్ళ కేసులు పెట్టించి లాఠీ చార్జీలకు సంసార జీవితానికి పనికిరాని వాళ్ళు అయిపోయినరు. అతలాకృతం చేసింది అందరినీ. ఇప్పుడు జాగృతి పెట్టి మళ్ళీ ఏదో పొడుస్తా అంటుంది. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క మనిషికి అండి ఆ ఎంబడున్న శరత్ ఒక్కరికి ఓ ఇల్లు కొనిచ్చింది ఒక ఇక్కడ మాదాపూర్లో తప్ప ఎవరికి రూపాయి కూడా ఇవ్వలేదు, ఎవరికి కూడా ఏం చేయలేదు. అది వాస్తవము.